ఆ గది ముచ్చట పోరగాళ్ళని చూసినప్పుడే మీకు సగం ముచ్చట ఎరక కావాలి కదా ఈ పాటికే. ఇదివరకే సంగారెడ్డిలా 600 దాకా సైకిల్ వంచిండు కదా జగ్గారెడ్డి. అట్లా ఇప్పుడు మల్లోపారి పిల్లగాళ్ళంతా ఎండాకాలం సెలవులలో యాస్టకు వస్తుందని సార్ తానుకొచ్చి మా గిట్టు సైకిల్ కావాలని అడిగిర్రు. ఇక పిల్లలంటే మస్తు బైరం చేసే జగ్గారెడ్డి సరే తీరా అట్లనే ఇప్పిస్తా గానీ మొదలైతే కొన్ని ప్రశ్నలు అడుగుతా వీటికి సమాధానం చెప్పురని కూసబెట్టి ముద్దుగా ముచ్చట పెట్టిండు. సైకిల్ దొక్కాలనే తుంది కదా, ఎట్లా దొక్కాల? ఇది లేదు ఇది లేదనుకో ఎట్లా, నేను ఇచ్చేది లేదనుకో ఎట్లా? నువ్వు వేరే దగ్గర తీసుకో, వీడియో సంప్రదాయం నువ్వు రా. ఏమన్నా మజాక్ చేస్తావా అనే జగ్గన్న పిల్లలతోని. సైకిల్ లేకపోతే ఎట్లా నేర్చుకుంటుండే, ఒకవేళ నేను ఇయ్యకపోతే ఏమైతుండే, ఎట్లా దొక్కుతారు, మా కాలంలోనైతే ఒగ్గిట్లా ఆడుకుంటుండే ఇంత ధర ఉంటుండే అని ఆయన చిన్నప్పటి రోజులన్నీ వంచుకుంటాడు ఉన్నోళ్ళతోని. అటెనక పోరగాళ్ళను పైలంగా ఇంటికి కొర్రి సైకిల్ వచ్చినాక పిలుస్తా అని తోలిండు. మనకున్న దాంట్లో అంతో కొంత చిన్నపిల్లల ఆనందం కోసం ఇస్తే మంచిదని మస్తు సార్లు ఇట్లా ఏదో తీర్లా సాయం చేస్తూనే ఉన్నాడు జగ్గారెడ్డి. ఇది చూసిన వాళ్ళు చాలా మంది కూడా మీ గుణం ఎప్పటికి ఇట్లనే ఉండాలి సార్ అని కోరుకుంటారు. మరి ఈ ఆడకట్టుల పోరగాళ్ళు ఎవరికన్నా జగ్గారెడ్డి సైకిల్ అందిందా? కామెంట్లో రాయిరి.